హరి ఓం. అలరు చెంచలమైన ఆత్మలందుండని అలవాటు చేసినే ఉయ్యాల ఉయ్యాల ఉయ్యాల. ఉదయాస్తశైలంబు వనరగంబములైన ఉడుమండలముతో ఉయ్యాల. అఖిల ఆకాశ పదమడదూలంబైన అఖిలంబు నిండెనే ఉయ్యాల ఉయ్యాల. ఇప్పుడు ఎలా ప్రార్థిస్తున్నాడంటే, కలడు కలడు సాధువులయడ కలిమిలేములు కలుగనివాడు, కలిమిలేములు లేక గలవాడు కావగడే నాయందు కరుణయుంచి. మరి నా కడ్డుపడరాడే నాకీ కష్టంబు దొలిగింప, సాధువుల కడ్డుపడి సాధులను రక్షించువాడు, సాధుజనులను కాపాడువాడు నన్నేల కాపాడరాడు. చూడగలుగునే కృప కలిగించు తన భక్తులకు చూచు పరమ ప్రియుడు. నా ఎదుట ఏల వచ్చి నన్ను రక్షింపలేడు. అఖిల రూపంబులు తానే అయి ఉండి అఖిల రూపంబులు తానై ఉండువాడు, ఆది మధ్యము అంతయు ఉండువాడు, భక్తజనుల దీనుల పాలించువాడు. చూడడే రాడే నా మొర వినడే కరుణింపడే. ఇలా ఏం ప్రార్థిస్తున్నాడంటే, అయ్యా నేను ఇంత మొరపెట్టుకున్నాను, కలడందురు దీనులయడ కలడందురు పరమయోగి గణముల పాలన్. కలడను వాడు కలడో లేడో, నువ్వు ఉన్నావో లేవో అని అనుకున్నాను. సరే లేడు అనుకున్నాను అని ఆ యొక్క కొంచెం మనస్తాపం ఏమైనా ఉందేమో నీకు, నేను లేడు అనుకున్నాను, ఇప్పుడు ఉండవు అనుకుంటున్నాను. ఎలా ఉండవు అనుకుంటున్నాను? అందరిలో ఉన్నది నువ్వే, అందరిని కాపాడుతున్నది నువ్వే, సాధుజనులను కాపాడేది నువ్వే, సజ్జనులను కాపాడేది నువ్వే, నీ భక్తులను వేడుకొన్న వారిని వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చి కాపాడుతున్నవి. ఆది మధ్యము అంతము లేక సర్వము నిండి ఉన్నావు. ఈ సర్వము నిండి ఉన్నావు. సర్వజనులను కాపాడుతున్నావు, సర్వజనులను పెంచి పోషిస్తున్నావు, సర్వజనులకు ఆనందం చేకూరుస్తున్నావు. అయితే నా పట్ల ఎందుకు నీకు ధైర్యం లేదు? నేనేం చేశాను? ఏం చేసినావా? ఏం చేసినావు? దేవుడు లేడు అనుకొని చేయడానికి కర్మలు అన్నీ చేసావు. ఒకటి కాదు, రెండు కాదు, ఎంతోమంది ఆడవాళ్ళను ఏనుగుల్ని నీకు భార్యలుగా చేసుకున్నావు, ధర్మ విరుద్ధం. ఆ తర్వాత జంతువులు, సాధు జంతువులు అన్నింటినీ దాన్ని ఇష్టం వచ్చి చంపావు, అది ధర్మ విరుద్ధం. ఇన్ని ధర్మ విరుద్ధమైన పని చేస్తావు కనుక ఇప్పుడు ఏం చేస్తున్నావు? భగవంతుడి కోసం ఏడుస్తున్నావు. రాడేన మొర ఆలకింపడేలా, జోడక చూపుల చూడువారును సైతము చూసి రక్షించువాడు. కొందరు భక్తులు ఆయన ఎక్కడున్నాడో తెలియకుండా చూడలేకపోయినా అటువంటి వాళ్ళని కూడా రక్షిస్తుంటా పోయి. మరి నేను నీ వైపు చూస్తున్నాను, ప్రార్థిస్తున్నాను, అర్థిస్తున్నాను, ఏడుస్తున్నాను. ఏం చేసేది? నా కర్మ ఇదంతా కూడా. హాయిగా అక్కడెక్కడో ఒక భార్యలో పెట్టుకొని హాయిగా ఉంటే పోయిండేది. ఇంతమంది భార్యలు, నేనే మగధీరుడు, వీరుడు, సూర్యుడు లేడనుకొని అయ్యా నేను విర్రవీగాను. నా విర్రవీగదంతా కూడా అయిపోయింది. ఇప్పుడు అంతా పోయింది. ఇప్పుడు పిలుస్తున్నాను, వచ్చి నన్ను కాపాడు. ఎక్కడెక్కడ ఉన్నావు నువ్వు? అంతటా ఉన్నావు, అనిటా ఉన్నావు. నీ కృప ఎలా ఉంటుంది? నీ దయ ఎలా ఉంటుంది? ఎలా లేములు లేక గలవాడు, కలిమిలి లేములు లేని కలుగువాడు. అంటే వీడు ధనవంతుడా, వీడు బీదవాడా, వాడు ఉన్నవాడా, లేడివాడా, గొప్పవాడా, రాజా, చక్రవర్తి, బీదవాడా, ఇవేమి నీవు ఆలోచించవు. ఆపదలో ఉన్నానంటే చదువుకుంటావు. కలిమిలేములు అనేటి మానవుల మధ్యనే
నీకు కాదయ్యా, నీవు అవేమి ఆలోచించవు. ప్రేమతో, ఆర్తితో, భక్తితో, ఆర్ద్రతతో, ఆవేదనతో అమిత ప్రశాంతంగా నిన్ను వేడుకుంటూ ఉంటే వాళ్ళని కాపాడుతావు. సాధువులను కాపాడుతావు, వాళ్ళకి అడ్డుపడుతూ ఉంటావు, వాళ్ళ కష్టాలు తొలగిస్తూ ఉంటావు. మరి నేనేం చేశాను? నన్ను వచ్చి ఇంత అర్థిస్తున్నా, ఇంత ప్రార్థిస్తున్నా, నన్ను కాపాడవేమయ్యా? సర్వాంతర్యామివి, అంతటా నిండి ఉన్నామంటున్నారు. తెలుసో తెలియకో నా తలరాత ఇలా వచ్చాను, ఆ యొక్క ముసలి నోటితో అనుకున్నాను. తగులుకుంటే నేను పిలిచిండేవాడు కాదు. ఎందుకు? నాకు ఆనందంగా ఉన్నప్పుడు నువ్వు ఎందుకు గుర్తొస్తావు? రావు నాకు. నువ్వు ఆనందంగా లేనప్పుడు మాత్రమే, కష్టాలు ఎదుర్కొన్నప్పుడు మాత్రమే, నాకు బాధలు పుచ్చుకున్నప్పుడు మాత్రమే గోవిందా 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 అంటారు. మిగతా అప్పుడంతా ఆనందం 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 అంటారు. సహజంగా ఈ గజేంద్ర మోక్షం అనేది మానవ జీవితానికి ఒక అద్భుతమైన ఆదర్శమైనటువంటి కథ. ఈ పెద్ద పెద్ద విగ్రహాలు ఏర్పాటు చేసి దేవతలను పూజించి దేవాలయాలు కట్టి నేను కట్టించానని చెప్పుకుంటాడు. నువ్వు ఏడ కట్టించావు? ఆయన ఇచ్చిన సంపదతో ఆయన కట్టించుకున్నాడు. ఇలా నేను అనేటువంటి ఒక మనసు లోపల పెట్టుకొని ప్రతి ఒక్కరు కూడా భగవంతుడు ధనం ఉంటే నాకు, ధనం ఉన్నప్పుడు నా వశమైపోతాడు, ధనం లేకపోతే నేను ఆయన పాదాలు పట్టుకోవాలి, ధనం ఉంటే ఆయన అంతా నా పక్కన నిలబడుకుంటాడు వెళ్ళిపోయి, ఇలా అనుకునేవాళ్ళు ఉంటారు చాలామంది. ఇలా అగ్ర పూజ, ఆ పూజ, ఈ పూజ అనేసి సహజంగా మనం చూస్తూనే ఉంటాం. కనుక ఇక్కడ ఏం చెప్తున్నానంటే, ఎవరైతే భగవంతుడిని మర్చిపోయి చేసే పనులన్నీ భగవంతుడే చేయిస్తున్నాడో అనుకోకుండా తాను అనుకొని ఎవరైతే ముందుకు సాగిపోతూ ఉంటారో వాళ్ళకి దైవం అంత వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాడు. అప్పుడు ఏం చేస్తారు? సుఖాలు, ధనం మస్తుగా ఉంది, ఆ మస్తుగా ఉన్న ధనాన్ని ఏం చేయాలి? సుఖాలు అనిపించాలి. సుఖాలు అనిపించాలంటే ఏమేమి ఉన్నాయి? ఇది సహజ పద్ధతి, ఇది లోక సహజము. ఎప్పుడైతే అందరిలో కాదు, కొందరిలో మాత్రమే. కొందరిలో ఇలాంటి ఆలోచనలు ఉంటాయి. ధనం చేతికి వస్తానే సర్వ భోగభాగ్యాలు అనుభవించాలి, స్త్రీలైనా పురుషులైనా. భగవంతుని మనం ఎట్లా తెలుసుకోవాలనే విధానం మర్చిపోయి పోతూ ఉంటే ఈ యొక్క కర్మలు అనే ముసలి నోట్లో తగులుకోవాల్సి వస్తుంది. చివరికి దైవాన్ని, దైవ సందేశాన్ని, దైవ జ్ఞానాన్ని వ్యతిరేకించి వ్యతిరేక దిశలో పోతే కాచుకొని ఉంటున్న ముసళ్ళు కర్మల రేటి పట్టి గట్టిగా పట్టుకొని పీడించి కష్టాల పాలు చేస్తుంది అని చెప్పడానికి వ్యాసభగవానుల వారు ఈ గజేంద్ర మోక్షం అనే ఒక సన్నివేశాన్ని మహా అద్భుతంగా చిత్రీకరించారు. పోతన కూడా తన భాగవతంలో బాగా చెప్పారు. కనుక విశ్వేశ్వరుడు, విశ్వరూపుడు, విశ్వాంతర్యామి, విశ్వమంతా ఉన్నటువంటి విశ్వజ్ఞాన స్వరూపుడు, విశ్వ శాంతి స్వరూపుడు, విశ్వ దయాస్వరూపుడు, విశ్వ కరుణామయుడు, విశ్వ కరుణంబులంతా తానే ఉన్నవాడు, సర్వ ప్రేమమూర్తి తానే, విశ్వ ఆనందము తానే, అన్ని విశ్వమంతా తానే ఉన్న సకల సద్గుణాలు కలిగి ఉన్నటువంటి వాడు మరి నన్నెందుకు రక్షించడు? ఆ ప్రేమంతా ఏమైపోయింది ఆయనలో? ఆయనలో ఉన్న దయ ఏమైపోయింది? జాలి ఏమైపోయింది? నా మీద ఉన్న కనికరం ఏమైపోయింది? నేను ఇంత ప్రార్థిస్తున్నా నన్ను ఎందుకు కరుణించాడు అంటాడు. కరుణిస్తాడు, సమయం రావాలి కదా. శ్రావణభూతి గురువుగారు, గజేంద్రుడిని ఇంత మొరబెట్టినా ఎందుకు భగవంతుడు కాపాడలేదు? వచ్చి ఇద్దరు అక్కడ అరుస్తున్నారు, బాధలో ఉన్నారు. ఒకరు ముందున్నారు, రెండో వారు వెనుకున్నారు. పోయి కాపాడు అన్నాడు. అందుకంటే గురువు మొదట ఒకడున్నాడు, ఒక చిన్న పిల్లవాడు బాధపడుతూ అరుస్తున్నాడు. ఇంకొద్ది దూరంలో ఇంకో పిల్లవాడు ఉన్నాడు, వాడు అరుస్తున్నాడు. అది అక్కడ తేడా ఏముందంటే, ముందు అరిచేవాడికి వాడిని చీమలు మాత్రమే గడిచాయి. అవతల దూరంలో ఉండేవాడికి వాడికి ఎదురుగా పాము వస్తూ ఉంది. ఆ పాము చూసి అరుస్తున్నాడు. ముందు ఎవరిని కాపాడుతాడు దేవుడు? శ్రావణభూతి పరిగెత్తాడు, ముందు ఎవరిని కాపాడాలి? పరిగెత్తుకుంటూ వచ్చి పామును తరిమేసి ఆ పిల్లవాడిని తీసుకొచ్చాడు. ఏమైనా ముందు ఉండేవాడిని ముందుగా నువ్వు కాపాడుకుంటా వాడిని కాపాడే ఎందుకు కోరిక సత్యనిష్ఠుడు.
గురువుగారు ఇతని చీమలే గరిచే అతని పాము. అట్లా ఉంటుంది భగవంతుడి రీతి. భగవంతుడు ఎలాంటి వాడంటే ఎవరికి అత్యవసరమైన స్థితిలో ఉన్నాడో అటువంటి అత్యవసర పరిస్థితుల్లో కాపాడతాడు. 108 లాగా అత్యవసర చికిత్స అంటే 108 వేగంగా పరిగెడుతుంది గొయ్యి 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 అంటూ. పరమాత్మ కూడా అంతేనైనా నీకు అవసరమైనప్పుడే వస్తాడు. ఎవరో ఒకరు లేచి గురువుగారు కంసుడు ఎందుకు ఇంకా మరణించలేదన్నాడు. కంసుడు మరణించడానికి సమయం ఉంది. ఎందుకుంది? వాడు మాగినాడు, ఇప్పుడు పండైనాడు. ఇక ఆ పండు బాగా మాగినప్పుడు ఏమవుతుంది? దాంట్లో మెల్లమెల్లగా అనేక పురుగులు చేరుతాయి. ఆ పురుగులు చేరి పండు బాగా ఇదైతే నేస్తుంది. అప్పుడు తొడిమి కూడా పోతుంది, అది కింద పడిపోతుంది. పాపాలు పండితే కానీ పాపాత్ముడు పోరు, పాపి చిరాయువు అనే సామెత. కనుక ఇక్కడ గజేంద్రుడు ఒకప్పుడు పాపకర్మలు చేశాడు, ఇప్పుడు వేడుకుంటున్నాడు. ఇలా వేడుకుంటూ ఉంటే భగవంతుడు ఆలోచిస్తూ ఉన్నాడు. ఆయన అక్కడ వైకుంఠపురంలో ఆనందించుకుంటున్నాడు. ఎందుకు? పరిపూర్ణమైన భక్తి రావాలి. పరిపూర్ణమైన భక్తి ఎప్పుడైతే నీలో నిండుకుంటుందో అప్పుడు పరమాత్మ చూపులు మన మీద పడుతుంది. ఇది సత్యం తెలియజేసేటటువంటిది. ఇంకా గజేంద్రుడిని కాపాడే సమయం రాలేదు. అది వచ్చినప్పుడు మనం కూడా ఆనందిస్తాం. ఓం నమో నారాయణాయ నమః. సర్వే జనా సుఖినో భవంతు. కృష్ణం వందే జగద్గురు.